మొన్న ఈ మధ్య మా ఫ్రెండ్ని కలిశాను. స్కూల్లో కలిసి వర్క్ చేశాం. అయితే తన హస్బెండ్ వేరే అమ్మాయితో మాట్లాడడం అవన్నీ చెప్తే నాకు చాలా బాగా అనిపించింది. చాలా బాగుండేవారు ఇద్దరు కూడా. అయితే అసలు ఎందుకు వస్తుంది సమస్య? నేను అలా వెతుకుతున్నాను, కొంచెం ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే విందామని అలా వీడియోస్ కూడా చూస్తున్నాను. భర్త మరో అమ్మాయిని ఎందుకు ఇష్టపడుతున్నాడు అనేది సెన్సిటివ్ అయినా చాలామంది భార్యలకు ఒక పెద్ద డౌట్ లేదా బాధగా ఉంటుంది. మీరు దీన్ని ఓపికగా ప్రేమతో స్పష్టంగా వినగలిగితే, మీరు గమనించగలిగితే, నా వీడియో ద్వారా మంచి వీడియో అనేది షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూడగలరండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్. ఇవాళ మనం మాట్లాడుకుందాం కాస్త బాధ కలిగించిన అయినా సరే చాలా అవసరమైన విషయం గురించి. ఎందుకు కొందరు భర్తలు ఇతర అమ్మాయిల వైపు ఆకర్షితులవుతారు? ఇది కేవలం భయపెట్టడానికి కాదు, నిజంగా దీని వెనుక ఉన్న కారణాలను తెలుసుకొని మనం ఏం చేయాలో అర్థం చేసుకోవడానికి నా ఈ వీడియోని పూర్తిగా చూడగలరండి. పార్ట్ 1, కామన్ రీజన్స్ బిహైండ్ అట్రాక్షన్ టు అదర్ ఉమెన్. ఆత్మీయత లోపం, ఎమోషనల్ డిస్కనెక్షన్. ఇంట్లో ఇద్దరు బిజీగా ఉంటారు, ప్రేమ మాటలు నవ్వులు తగ్గిపోతాయి. భర్తకు ఫీలింగ్స్ షేర్ చేయడానికి స్పేస్ లేకపోతే, బయట ఎవరైనా కంగారుగా మాట్లాడితే ఆ దిశగా ఆకర్షితులవుతారు. అదే కంగారు కంటే ఉత్సాహంగా అని ఇక్కడ అర్థం. రెండో విషయానికి వస్తే అభినందన, గుర్తింపు లోపం రావచ్చు. ఓ భార్యగా మనం చేయాల్సిన పనులే బిజీగా ఉంటాం, కానీ మన భర్త ఏదైనా చేయగలిగితే ఏమీ బాగలేదు, నాకు నచ్చలేదు అని అనేస్తాం. బయట ఒక అమ్మాయి చిన్న చిన్న విషయాలకైనా సరే ప్రోత్సహిస్తే అక్కడ కనెక్షన్ ఏర్పడుతుంది. మూడో విషయం, బోర్గా అనిపించడం. ఇంట్లో కన్వర్జేషన్స్ ఒకేలా ఉండడం, అంటే మోనటనీ వల్ల ఎగ్జైట్మెంట్ కోసం భర్త కొత్త రిలేషన్స్కి వెళ్ళే ఛాన్సెస్ కోసం ఉంటుంది. నాలుగో విషయం, తనని ఎవరూ అర్థం చేసుకోలేదనే భావన. భర్త చెప్పే మాటలకు దృష్టి పెట్టకపోతే, ఎవరైనా తనని స్పెషల్గా అనిపించకపోతే, ఎవరైతే స్పెషల్గా అనిపిస్తారో తనకి ఆకర్షితంగా అయ్యి వేరే అమ్మాయిని చూడడం కూడా జరుగుతుందట. ఆ అమ్మాయికి దగ్గర అవుతాడంట. అయితే ఇక్కడ మనకి పార్ట్ 2లోని సొల్యూషన్స్ ఏంటి చెప్తాను. మనం ఏం చేయొచ్చు? నెంబర్ 1, ఆయనతో రోజు 10 నిమిషాలు నిశ్శబ్దంగా మాట్లాడండి. అసలు ఏం జరుగుతుంది అని విన్నట్టుగా కానీ తప్పు చూపకుండా మాట్లాడండి. అంటే ఎలా? మీ విషయంలో నేనేం తప్పు చేశాను, ఇంకా ఎలా మీతో నేను ఉండగలను అనేది అడగండి. రెండో విషయం, ఆయనను విమర్శించకుండా ప్రశంసించాలి. చిన్న విషయం అయినా చాలా బాగా చేశారండి అని చెప్పాలి. అంటే ఎలా? మన బాబో మన పాపో ఫస్ట్ మంచి పని చేసింది అనుకోండి, చిన్న పని అయినా సరే ఎంత అప్రిషియేషన్ చేస్తాం. అన్కండిషనల్గా అబ్బా ఎంత బాగా చేసామంటాం. అలా చెప్పి చూడండి. అప్రిషియేషన్ ఈజ్ ఏ లవ్ ఫెర్టిలైజర్. రియల్లీ మనమే అదే కోరుకుంటాం కదండి. మనల్ని కూడా అప్రిషియేట్ చేస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. సేమ్ అదే. థర్డ్ 1, ఒక్కోసారి నవ్వుకోండి. తనతో పిచ్చి జోక్స్ వేసుకోండి. కాబట్టి తనతో టైం స్పెండ్ చేస్తూ నవ్వుతూ ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు. నాలుగో విషయం, ఆయనని పట్టుపట్టకండి. అంటే మొండిగా నాకు ఇదే కావాలి, ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి అని రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. నిజంగా ప్రేమగా అడగాలి. మీ దగ్గర నేను మర్చిపోయాను అన్న భావన మీకు వస్తే చెప్పండి అని ఓపికగా అడగండి. మీ దగ్గర మీ విషయంలో ఏదైనా నేను మర్చిపోయానా, ఏదైనా తప్పు చేశానా, ఏదైనా నచ్చని పని చేస్తున్నానా అని అడిగి చూడాలంట. ఖచ్చితంగా అడిగి చూడండి. ఐదో విషయం, మీ శక్తిని పెంచుకోండి. మీరు గ్లో అవ్వండి. అంటే మీరు కాన్ఫిడెంట్గా, మెంటల్లీ పీస్ఫుల్గా
ఉన్నా ఆయనకు తిరిగి ప్రేమగా కనెక్ట్ అవ్వాలనిపిస్తుంది. అంతే కదా, మనం హ్యాపీగా ఉంటేనే కదా ఇంట్లో బాగా చూసుకుంటాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ హస్బెండ్కి ఇస్తాం. సో ఖచ్చితంగా మీరు షైన్ అవ్వాల్సిందే, గ్లో అవ్వాల్సిందే. భర్త మారిపోవడం మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ మన ప్రేమ మారకపోతే అతను తిరిగి మన వైపు చూస్తాడు. మన విలువను గుర్తుపెట్టుకోవాలి, ప్రేమగా మెలగాలి, మిరాకిల్స్ జరుగుతాయండి. మీకు ఈ టాపిక్ చాలా గౌరవంగా అనిపించింది అనుకుంటున్నాను. నా మాటల్లో అబద్ధం లేదు, ప్రేమతోనే ఉంటుంది నా వీడియో. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ మీ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.